అన్నట్టుగానే కొత్త రాజకీయ పార్టీతోటి తెలంగాణ ప్రజల ముందుకొచ్చింది కవితక్క. కాదు కవితమ్మ. ఎందుకంటే ఇప్పటి సంధి తెలంగాణ ప్రజలందరికీ అమ్మ లెక్కుంటదట. అందుకే ఈ కాడికెంచి అందరూ కవితమ్మ అని పిలవాలి అన్నట్టు. తెలంగాణ రాష్ట్ర కోసం కేసీఆర్ సారు టీఆర్ఎస్ పార్టీ పెడితే కవితమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని అద్దం లెక్క తయారు చేయాలని టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. పాండ్రి మరి కవితమ్మ పెట్టిన పార్టీ గురించి పురాగార్చుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధనులు, దైవరాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. పార్టీ ప్రకటించడానికి ఇంట్లోకించి బయటికి వెళ్లే ముందు సర్వమత ప్రార్థనలు చేసింది కవితమ్మ. అటెంకా కేసీఆర్ లెక్కనే కుడి చేతికి దట్టి కట్టించుకొని సీదా గన్ పార్క్ పోయి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించింది. ఈ ఆడికెంచి సీదా పార్టీ ఏర్పాటు కోసం సిద్ధంగా ఉన్న ఫంక్షన్ హాల్ కాడికి పోతే ఘనంగా స్వాగతం పలికిరు కార్యకర్తలు. ఇక పార్టీ ఏర్పాటు ప్రకటన కోసమే పెట్టిన ఈ మీటింగ్ లా కవితకొక్కతే మాట్లాడింది. పార్టీ పేరును పాత టీఆర్ఎస్ పేరు కలిసొచ్చేటట్టు తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించింది. పసుపు కలరు, గ్రీన్ కలర్ జెండా నడుమ ఇట్లా తెలంగాణ రాష్ట్ర పటాన్ని నీలం రంగులో పెట్టి టీఆర్ఎస్ అని ఇంగ్లీష్ లో తెల్ల రంగుతోని మంచిగానే రాసిర్రు. కానీ తెలుగులో మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన అని పెద్ద అక్షరాలతో రాసి కింద అసోసియేషన్ అని చిన్నగా రాసిర్రు. అంటే ఎన్నికల కమిషన్ దగ్గర టీఆర్ఎస్ పేరుతోని ఏం తక్లీఫ్ కావద్దని అక్కడ టీఆర్ఎస్ అని చెప్పుకొని జనాలకు మాత్రం టీఆర్ఎస్ లెక్కనే పోవాలని ఉపాయం చేసిర్రో ఎట్లనో ఇప్పటికైతే తెలియదు. మరిగా పార్టీ విధి విధానాలన్నీ ఖరారైనాక ఎన్నికల కమిషన్ ఏమంటదో చూడాలే గాని ఇయాల్టి సభల గిట్ల మాట్లాడింది కవితమ్మ. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా, రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా, చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా, ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు, అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. కేసీఆర్ హయాంలా జరగాల్సిన పనులు జరగలేదట. తెలంగాణ ఉద్యమం దారి తప్పింది. సామాజిక రథ చక్రం ఇరిగి ముక్కలైందట. గందుకే ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నదట. ఈ మీటింగ్ లా కేసీఆర్ గురించి గిట్ల మాట్లాడింది. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా, రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా, రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా, చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా, ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. ఇప్పుడు ఉన్నది మన కేసీఆర్ అయితే ప్రజల కోసం బయటకు వచ్చి కొట్లాడకపోవునా అని ప్రశ్నించింది. అధికారం ముందు మమకారం తగ్గిపోయింది. ఈ నడమ రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతుండని కూడా గట్టిగానే అందుకున్నది కేసీఆర్ సార్ను. అట్లనే సెంటర్లో అధికారం ఉన్న పువ్వు పార్టీ గురించి గిట్లా అన్నది. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు, తెలంగాణ ఏర్పాటు అవడమే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా ఏం మాట్లాడతారు? తల్లిని చంపినరు, పిల్లని బతికించారు అని ఒకలంటారు. ఇంకొకరు ఏమంటారు? నిన్ననే ఒక తలకాయ లేని ఎంపీ, మెడకాయ మీద తలకాయనే లేదు ఆయనకు, ఏమన్నాడు ఆ ఎంపీ? ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం
భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి. అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. పోలవరం నిండితే భద్రాచలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. పువ్వు పార్టీ నాయకులకు గిట్ల సవాలేస్తే సీఎం రేవంత్ అన్నను గిట్ల అన్నది. మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం, ఖచ్చితంగా కొట్లాడాల్సిందే మనం. గురుకులాల్లో విషం పెట్టి పిల్లల్ని చంపుతున్నారు, అయినా కూడా సీఎం మాట్లాడతలేడు కాబట్టి కర్కోటకుడని అంటామని గర్వమైంది కవితమ్మ. ఇక కవితమ్మ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యము, వ్యవసాయము, ఉపాధి, సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పింది. నేను మీ అమ్మను, తల్లి జేబు చూడది కడుపు చూస్తుంది, ఇంకో 2 ఏళ్ల తర్వాత మీ అమ్మ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చింది. ఇక రేపటి సంధి పనిచేసే తరిక సుతం మారుతుందని అన్నది. చూడాలి మరి ఎట్లా పనిచేస్తుంది, అధికారంలోకి రావడానికి ఏం చేస్తుంది అనేదిగా. ఇక కవితక్క పార్టీ మీద కారు పార్టీ లీడర్లు బయటికి ఏం మాట్లాడలేదు గాని ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని ఒక ఫోటోను సోషల్ మీడియాలో ఇడిచిర్రు. ఇటు పువ్వు పార్టీ ఎంపీ అరవింద్ అన్న గిట్లా అన్నాడు. ఇప్పుడు వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూసారు తెలంగాణలో, ఇలాంటికి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. అరవింద్ అన్న గిట్లా అంటే కాంగ్రెస్ లీడర్లు ఇట్లా మాట్లాడుకొచ్చిర్రు. ఇలా కవిత పార్టీ వచ్చినా రేపు ఇంకెన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 60% ఓట్లు తీసుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మొత్తానికైతే మొదటి నాడు గిట్ల నడిచింది మాటల యుద్ధం. మరి రేపట్ల ఎట్లుంటుందో చూడాలిగా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ముందుగాల చేతి పార్టీ లీడర్ అజారుద్దీన్ సార్కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సర్కారు. కాకుంటే అప్పటికే ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. ఈ నెల 30 తారీఖు నాటికి ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కాకుంటే మాత్రం మంత్రి పదవికి గండమని రాజకీయ పండితులు అంటున్నారు. అసొంటియాల గవర్నర్ సారు శుభవార్త చెప్పిండు. మరి ఆ శుభవార్త గురించి పురాగా మాట్లాడుకుందాం పాండ్రి. గవర్నర్ కోటాల మాజీ ఎంపీ క్రికెటర్ అజారుద్దీన్ తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం సార్లను ఎమ్మెల్సీలను చేయాలని రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫార్సు ఫైల్ మీద ఇవాళ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు సంతకం పెట్టిండు. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన కొత్తల్నే అమీర్ అలీఖాన్, ప్రొఫెసర్ కోదండరాం పేర్లను గవర్నర్ కు పంపిస్తే అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు పెండింగ్ లో పెట్టిండు. ఇక వాళ్ళ నియామకాల మీద కోర్టుల కేసు కూడా నడిచింది. దేశం పెద్ద కోర్టు వాళ్ళ నియామకాలు రద్దు చేసేటాళ్లకు కథ మళ్ళా మొదలుకొచ్చింది. దీంతోని రెండోసారి అజారుద్దీన్, కోదండరాం పేర్లతోటి మళ్ళా గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపించింది రాష్ట్ర కేబినెట్. ఇగిటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగట ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అజారుద్దీన్ కు మంత్రి పదవి అప్పచెప్పి ఎమ్మెల్యే టికెట్ రేస్ నుంచి తప్పించిండ్రు. కానీ మంత్రి పదవి ఇచ్చి మైనారిటీలకు పదవిచ్చినామని ఎన్నికల్లో ఓటు అడగడానికి సుతం పనికొచ్చింది. కాకుంటే ఎమ్మెల్సీగా నియమించడానికి గవర్నర్ ఒప్పుకోకపోయేటాలకు ఇన్ని దినాలు పెండింగ్ లోనే ఉన్నది. ఇక ఈ నెల 30 తారీఖు నాటికి ఎమ్మెల్సీ కాకుంటే మంత్రి పదవికి అజారుద్దీన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి మొన్నట్ల సీఎం రేవంత్ అన్న స్వయంగా గవర్నర్ ను కలిసి వాళ్ళ నియామకాలకు ఆమోదం తెలపాలని కోరిండు. మరిగా ఏమనుకున్నాడో తెలియదు గాని గవర్నర్ సార్ ఇలా ఓకే చేసిండు. దీంతోని అజారుద్దీన్ మంత్రి పదవికి ఏం తక్లీఫ్ లేకుండా పోయింది. ఇక ఎన్నికలకు ముందుగాల చెప్పినట్టు కోదండరాం సార్ కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. మరిగా మంత్రి పదవి ఎప్పటి వరకు వస్తుందో తెలియదు గాని మొత్తానికైతే ఎమ్మెల్సీ పదవికి మాత్రం ఏం డోకా లేకుండా అయ్యింది. ఇప్పటికైతే ఓకే గాని రేపు మళ్ళా ఎవరన్నా కోర్టుకు పోతారో ఎట్లనో చూడాలిగా. లీడర్లు ఓపెనింగ్లకు పోయిన కాడ కొంచెమంతా తిప్పలైనా సరే ఆటలాడినట్లు, పాటలు పాడినట్లు, తినబుద్ధి కాకుండా బువ్వ తిన్నట్లు చేస్తుంటారు. కానీ ఇవుసంపానంటే జరంత కష్టమే, అంత గొట్టుంటది. మరి ఫోటోలకు పోజులు ఇచ్చేటందుకు ఆడసుతం అటు ఇటు తిప్పలు వాడి రీల్స్ చేసుకుంటారు కొంతమంది. కానీ ఎక్కువసేపు అంటే అయ్యే పని అయితే కాదు. అసంటిది దినాం వ్యవసాయం చేసే రైతన్న లెక్కనే ట్రాక్టర్ ఎక్కిండు గీడో మంత్రి సారు. కావాలంటే మీరే చూడుండ్రి.
వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు సారు పక్కాగా పాటిస్తున్నట్టే కొడుతున్నది కదా. లీడర్లంటే పోయిన కాడ కొడిసేపు రీల్స్ సరిపోని ఫీట్లు చేస్తుంటారు, చెయ్యాలి కూడా. కానీ సారు పురాగా రైతు లెక్కనే మారింది కదా. కొడిసేపు రాజకీయానికి రెస్ట్ ఇచ్చి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాడున్న సొంత భూమిలా కొత్తగా ఉన్న ట్రాక్టర్ తోని ఇరువాళ్ళు దున్నిండు. సారు రాజకీయంలో బిజీగా ఉండుట్లా జరంతా ప్రాక్టీస్ పోయినట్టున్నది గాని, లేకుంటేనా పక్క పొంటి అసలు డ్రైవర్ అన్న కూసోకున్నా తోలటోడే కావచ్చు. అన్నం తినే ప్రతి ఒక్కరు వ్యవసాయం పనులు ఎట్లుంటాయో తెలుసుకోవాలని అన్నదాతకు సరిపోను మర్యాద ఇయ్యాలని చెప్పుకొచ్చిండు సారు. అంత మంచిగానే ఉన్నది గాని ఎప్పటికీ ఇట్లనే రైతన్నలకు దగ్గరై దండుగనుకున్న వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలని ఒక్క తీరే ఊరబట్టిరు రాజులం ఎప్పుడైతామని ఎదురు చూస్తున్న రైతన్నలు. సారు రైతు కష్టం తెలిసినోడు కాబట్టి రైతన్న కష్టం లేకుండా చూస్తాడు కావచ్చు. మరి రైతు బంధు పైసలు జప్పున పడేటట్టు, యూరియా అల్కగా దొరికేటట్టు, వడ్లు జప్పున కొనేటట్టు చేస్తాడు కావచ్చునో మరి చూడాలిగా. ఓ పక్క ఫ్రీ బస్సు చేయంగా ఆటోలు ఎక్కుతలేరు అమ్మలక్కాలు, ఇంకో పక్క జిల్లాలలో గిరాకీ లేక భాగ్యనగరం బాట పడుతున్నారు ఆటో డ్రైవర్లు. ఇక గిరాకీ ఏడైతుంది పట్నం ఆటో అన్నలకు. అందుకే నిన్న ఆర్టీసీ డ్రైవర్లు బస్సు బంద్ పెట్టి రోడ్ ఎక్కితే ఇక ఇవాళ ఆటో డ్రైవర్లు జంగు సైరన్ ఊదిండ్రు ఎంజే మార్కెట్ చౌరస్తా కాడ. పాండ్రి ఆటో అన్నలు ఏం చేసిండ్రో చూసి వాళ్ళ డిమాండ్లు ఏంటి అడుచుకొనొద్దాం. మహిళలకు ఫ్రీ బస్సు పథకం చాలైనాక మా ఆటోలల్లా ఎవ్వరు ఎక్కుతలేరని లొల్లి చేసి చల్లబడ్డ ఆటో డ్రైవర్లు మళ్లీ లొల్లికి దిగిండ్రు. ఆటో డ్రైవర్లు ఇన్ఫార్మల్ లేబర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంజే మార్కెట్ చౌరస్తాలో పోగయి సీఎం డౌన్ డౌన్ అనుకుంటా గడబిడ గట్టిగానే చేసిండ్రు. 100కు మీదనే ఆటోలతోటి చక్క జామ్ చేసి తొవ్వ మొత్తం బంద్ పెట్టేటాలకు ట్రాఫిక్ జామ్ అయ్యి మస్తు తిప్పలు పడ్డారు బాటెంబడి పోయే పబ్లిక్. ఇంతకు మళ్ళేమైంది ఆటో అన్నలు తిప్పలేంది అని అంటారా? డిమాండ్లు షాన్నే ఉన్నాయి. కడమ జిల్లాల రిజిస్ట్రేషన్లతోటి పట్నంలో నడుస్తున్న ఆటోలను నిలుపుదల చేయాలన్నట. పసుపు రంగు నెంబర్ ప్లేట్ లేని ఆటోలను నడుపుతున్న ఆన్లైన్ బండ్లు బుకింగ్ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలన్నట. ఇప్పుడున్న రేట్లను బట్టి మీటర్ ఛార్జీలు సుతం పెంచాలన్నట. అంతేకాదోళ్ళు ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా సౌలతి చెయ్యి సర్కారోళ్ళు ఎన్నికల ముంగట ఆటో డ్రైవర్లకు ఏట 12,000 ఇస్తామని చెప్పిన హామీ ఇప్పటికిప్పుడు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గంటన్నర గట్టిగా నడిచింది ఎంజే మార్కెట్ కాడ ఆటో డ్రైవర్ల లొల్లి. మొన్నట్లా ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అన్న బలిదానం చేసుకుంటే ఆటో డ్రైవర్లలో కూడా ఒక అన్న డీజిల్ పోసుకొని బలిదానం చేసుకుందామని చూసిండు. జప్పున పోలీసులు ఆటో డ్రైవర్లు అడ్డుకునేటాలకు పెద్ద గండమే తప్పింది పోన్రి. ఆటో డ్రైవర్ల లొల్లి చేయంగా ట్రాఫిక్ బగ్గ జామయ్యేటాలకు పోలీసులే చర్చలు జరిపి లొల్లి సల్ల వడగొట్టిండ్రు. ముచ్చట పెద్ద ఆఫీసర్ల కాడికి తీసుకుపోతామని పోలీసులు నచ్చజెప్పేటాలకు ఆటో అన్నలు లొల్లి బంద్ పెట్టి సపోర్ట్ చేయకపోయిండ్రు. చూడాలే మరి ముచ్చట సర్కార్ దాకా పోయి ఆటో డ్రైవర్ల డిమాండ్లను సర్కారోళ్ళు తీరుస్తారా లేకుంటే మళ్ళో పారి ఈ లొల్లి గట్టిగానే చేస్తారా అనేది. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? ఇప్పుడు టీవీలలో అంత గొట్టాలు పట్టుకొని వచ్చినట్టేనా? అది కాదే బుజ్జి, ఓ టెంటో గింటో వేసి ఓ 10 మంది కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటే పెట్టేది ఉంటే మంచిగా టీవీలలో ఘనంగా అవుపాడు కదా. టీవీలకు ఫోన్లు చేసి చెప్తేనే ఎవరు రాలేదు, ఇంకా నువ్వు టెంట్ వేసి కార్యకర్తలను పిలవని చెప్తానా? సరే సరే ఇక మనం ఓ పని చేద్దాం, వీడియోలు తీసి ఆ టీవీలకు పంపించేది ఉంటే వాళ్ళే టీవీలలో వేసుకుంటారు. సరేనా? అందరూ వచ్చినట్టే కదా, గొట్టం ముతికడ పెట్టరాదు. అగ్గో టీవీలు అంటున్నారు కార్యకర్తలు అంటున్నారు, ఇంతకు మీరు ఏం చేయబోతున్నారయ్యా రాములు గారు? సరే సరే ఓకే వాక. నా ప్రియాతి ప్రియమైన 4 కోట్ల తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ రోజు నేను కొత్త పార్టీ పెట్టబోతున్నానంటే దానికి కారణం, దానికి ఆదర్శం మీరే. ఏంది నువ్వు కొత్త పార్టీ పెట్టబోతున్నావా? ఇది ఎట్లా సాధ్యమైందే? ఇవాళ కొంతమంది గుంట నక్కలు, కొన్ని కొరివి దయాలు, కొన్ని భూతాలు ఇవాళ నేను పార్టీ పెట్టిన అనే ముచ్చట తెలియగానే ఇది ఎట్లెట్లా సాధ్యమైంది అని చెప్పి చెవులు కొరుక్కుంటాను, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాను. దాని అంతటి నేను ఆదర్శం తీసుకొని ఈ పార్టీ పెట్టిన. చప్పట్లు చప్పట్లు.
ఇంతకు నువ్వు పెట్టబోతున్న కొత్త పాట ఏంటిదో చెప్పయ్యా. చెప్పాలనా? రెడీనేనా? మన పార్టీ పేరు చెప్పబోతాను, అందరు రెడీగా ఉన్నారా? మన పార్టీ పేరు BTRS. ఏంది BTRS అంటే ఏందన్నట్లు మరి? BTRS అంటే బంగారు తెలంగాణ రాష్ట్ర సైన్యం. జయగొడతలేరేంద్ర? అరే నేను ముఖ్యమంత్రిని కావాలని ఉన్నారా లేదా అసలు మీకు? ఓ తాత, మనం పార్టీ పెట్టింది పదవుల కోసం కాదు కదా, మన వాళ్ళని తిట్టడానికేనే. అవన్నీ బయటికి చెప్పుకుంటారా? వామ్మో, నీ దగ్గర మామూలు సెకలు లేవు ముసలోడు. సరే, నీ పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే జనాలకు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఇన్నొద్దులు నన్ను అందరూ రాములన్నా రాములన్నా అని పిలిచిర్రు, కానీ ఈ కానుంచలి నేను రాములన్నను కాదు, రాములు తాతను. ఎందుకంటే మా పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే ఒక అనుభవం ఉన్న తాతగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా, మీ తలరాతలను మారుస్తా, మీ బతుకులకు పునాదులు వేస్తా. చప్పట్లు చప్పట్లు. ఏహే ఈ సొల్లు కాదు ముసలోడా, మా బతుకుల్ని బాగు చేసేటందుకు, మా తలరాతల్ని మార్చేటందుకు నువ్వు అధికారంలోకి వస్తే ఏం చేస్తావు చెప్పు. మన BTRS పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే ఈ దునియా మీదనే ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో అతిపెద్ద ఓడరేవును మన రాష్ట్రంలో కట్టిపిస్తా. ఓ తిక్కల ముసలోడా, తాగొచ్చి గిట్లా మాట్లాడుతున్నావా ఏంది? సముద్ర తీరమే లేని రాష్ట్రానికి ఓడరేవుని ఎట్లా కట్టిస్తావు, ఎక్కడ కట్టిస్తావు? అరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు నాకు చిన్నప్పటి కాంచె దగ్గర దోస్తు. నేను అడిగేది ఉంటే రాములు నువ్వు అడగాలి నానే, నువ్వంటే నువ్వు అడిగితే కాదంట నానే, పట్టుకపో నీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని పట్టుకపో అని అంటాడు. ఆ విధంగా కాకినాడ ఓడరేవు కానుంచలి కాలువలు తవ్విపిచ్చి సముద్రపు నీళ్ళన్నీ హైదరాబాద్కు పట్టుకొచ్చి ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచంలో అతిపెద్ద ఓడరేవును హైదరాబాద్లో కట్టిపిస్తా. అబ్బా, నీ కూడా ఈ కాలపు రాజకీయ నాయకుని లక్షణాలు వచ్చినాయి ముసలోడా. ఖచ్చితంగా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అంటే అవుతావు. ఈ రోజులలో ప్రతి మనిషికి ముఖ్యంగా 3 అవసరం ఉంటాయి: విద్య, వైద్యం, ఉపాధి. మన సర్కార్ అధికారంలోకి వచ్చినాక మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరునికి ఈ 3ంటిని ఉచితంగానే మనం అందజేస్తాం. ఎట్లా అందజేస్తావు తాత? నెంబర్ 1, ప్రైవేటు బళ్ళల్లో మీ పిల్లల ఫీజులు మేమే కట్టి ఆ విద్యను కూడా మేమే ఉచితంగా అందిస్తాం. దాని వల్ల మనకేం లాభం? అరే తింగరదానా, గల్లికో బడిని మనమే పెట్టిద్దామే, వాళ్ళ ఫీజులు కూడా సర్కారు నుంచి మన జేబులకే వస్తాయి. అట్టనే ఉచిత వైద్యం, వాడకో పెద్ద ఆసుపత్రి మనమే పెట్టిద్దాం, ఆ ఫీజు కూడా మన జేబులకే వస్తుంది, మనకే లాభం. ఈ 2 కొట్టుది చప్పట్టు కొట్టుది. అబ్బా అబ్బా, నీది ఏమన్నా బుర్ర నా ముసలోడా. పాలన పేరుతోటి నీ జేబులు నింపుకుంటా అంటున్నావు, అంతేనా? అంతే మరి. రాజకీయం అంటేనే పెట్టుబడి లేని పెద్ద వ్యాపారం. అధికారం వచ్చేదాకానే సేవ గీవా అని మాట్లాడాలి. అధికారం వచ్చినాక సేవ బొంగు భోచనం అని మాట్లాడినాం అనుకో, సిప్పే మిగులుతుంది మనకు. వచ్చేదాకానే మేమే అనుకుంటే తిరగాలి. ఏమంటారు? అసలు నీకు ఈ పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అది చెప్పు. మా వాళ్ళు నన్ను అనగదొక్కాలని చూసిండు. మా నాయన ఒక మర మనిషి, ఆయన ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటాడు. మా అన్న రామచంద్ర గారు వాడు చెప్పినట్టే మా నాయన వింటాను అంటున్నావు. మా పుత్ర పాచిని కూడా వాని చేతిలో పెట్టిండు. అసలు తప్పుడు నాకు ఎక్కడ కాలుతుంది చెప్పు. అందుకే దిక్కులేని నేను నాకు ఒక పార్టీ దిక్కు అనుకొని కొత్త పార్టీ పెట్టిన. తప్ప చెప్పండి ఫ్రాన్స్? అంటే నువ్వు ముఖ్యమంత్రివి కావాలనే ఆశయంతో పార్టీ పెట్టలేదు. మీ అయ్య మీద, మీ అన్న మీద, మీ పొత్తుల పార్టీ మీద ప్రతీకారం తీసుకోవాలని ఈ BTRS పార్టీ పెట్టినావు అన్నట్టు, అంతే కదా ముసలోడా? అవును, నాది ప్రతీకార చర్యనే. నాకు పక్క పార్టీలో సోపది కూడా ఉన్నది. నేను అధికారంలోకి రాకున్నా మంచిదే గాని మా నాయనోళ్ళ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండేటందుకు నేను ఎన్ని పార్టీలతోటి సోపతైనా చేస్తా, ఎన్ని ఏసాలైనా చేస్తా, ఎన్ని కథలైనా పడతా, ఎన్ని పార్టీలైనా పెడతా. ఏం చేస్తావు నువ్వు? అట్లయితే నీ పార్టీ పేరును BTRS బంగారు తెలంగాణ రాష్ట్ర సైన్యం అని కాదు, BTRSA అంటే బంగారు తెలంగాణ రాష్ట్ర సైన్య అసోసియేషన్ అని పెట్టనుంటివి. మంచిగుండు. అంటే బుజ్జి, దీనికి మన కుట్రలు కుతంత్రాలు అర్థమైనాయి అంటావా అని అంత వంకర టింకర మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు చూసినా నీ అయ్య పార్టీని విమర్శిస్తానో గానీ అధికార పార్టీని ఒక్క మాట అని అంటాను, అందుకే వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు. అయితే ఓకే, ఈ కారణం నుంచి మనం ఏం చేద్దాం అని అంటే అధికార పార్టీని కూడా అప్పుడప్పుడు ఒక 2-3 తిట్లు తిడదాం. అంటే ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని ఒళ్ళెక్కలనే తిట్టినాం, మేము నిజంగా తిట్టలేదు అని చెప్పి చెప్తాం. వాళ్ళు కూడా ఏమనుకోరు. ఇదేందా ఎప్పుడు చూడు మూతికడ గొట్టం తిప్పింది. మరి అది అలా కెమెరాలో రికార్డింగ్ అవుతుందా?
పోలిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టున్నది మా ముసలోని వ్యవహారం. తిన్నది అరుగుతలేనట్టున్నది మా ముసలోనికి. దినాం ఏదో ఒకటి అంగడి ముంగటేసుకుంటూనే ఉంటాడు. పార్టీ పెట్టుడంటే పాండవ పెట్టినట్టు అనుకుంటున్నాడో ఏందో మరి. మంచి మంచి లీడర్లే పెట్టిన పార్టీలను నడపలేక వేరే పార్టీలో కలిసిండ్రు. ఇక ఈ మోతవరట పార్టీ నడుపుతాడట. పార్టీ దునియా మీద నమ్మలేని పనులు చేసే చిత్రమైన మనుషులుంటారోలా. కరెంటు ముట్టుకున్న షాక్ కొట్టనోళ్ళు, అయస్కాంతం లెక్క ఇనుమును ఆకర్షించేటోళ్ళు, కింటల్లో కొద్ది బరువును మీసాలతోటి పండ్లతోటి తలక ఎంటికలతోటి గుంజేటోళ్ళు, గాజు పెంకలు తిని బతికేటోళ్ళు. ఓహో, ఇట్లా చెప్పుకుంటే పోతే వింత మనుషులకు లెక్కేలేదోలా ఈ దునియా మీద. అసొంటి వింత మనుషులలా నెల్లూరు జిల్లాకు చెందిన గీ అన్న కూడా ఒకడు. మరి ఆయన కథ ఏందో మీకు కూడా చెప్పాలని మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. చలో చూసండిగా. ఛూ మంతర్ కాలి, ఇది జంతర్ మంతర్ మోలి. మాయా లేదు, మంత్రం లేదు. తేనెటీగలు ఈ అన్నను గుర్తలేవు. ఆగో నిజమే కదల్లో. తేనె తుట్టను పట్టుకున్నా కూడా అన్న జోలికే పోతలేవు కదా తేనెటీగలు. అదే మన సొంటోళ్ళమైతే ఒక్క తేనెటీగ కనబడంగలే వెనకకు మరి చూడకుండా లాగెత్తుతాం కావచ్చు. కానీ గీ అన్నట్లా కాదు. తేనెటీగతోటి ఏం డీల్ మాట్లాడుకున్నాడో గుట్టకుండా గాని తేనె తుట్టెను అమాంతం చేత పట్టుకున్నా కూడా అన్న జోలికి అసలుకే పోతలేవు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దాసర్పల్లి ఊరు షేక్ ఆజార్ యాజ్గి అన్నది. ఎవరికైనా తేనెటీగ కుడితే నొప్పిని భరించుడు కూడా చాలా కష్టం. అసొంటిది ఈ అన్న మాత్రం భయం గియం ఏం లేకుండా తలకాయ తెరబెట్టే తేనెటీగల నడుమకి పోతున్నాడు. అవి ఈ అన్నకు దోస్తులైనట్టు చెయ్యితోటి ముట్టుకుంటున్నాడు. అయినా గాని మనం బరంపురం అన్నట్టే సపోర్ట్ చేయకనే ఉంటున్నాయి తేనెటీగలు. అందుకే దాసర్పల్లి ఊరోళ్ళు హనీమ్యాన్ అని పిలుచుకుంటున్నారు గీ అన్నను ముద్దుగా. మరేదన్నా మాయామంత్రం గిట్లా తెలుసునా గీ అన్నకనంటే లేదోలా, దేవుడిచ్చిన వరం అని నమ్ముతున్నాడట గిరి. మొన్నటిదాకా ఈ వింత జయంగా ఊరల్లే షాక్ అయినరంటే సరదాగా తీసుకున్న ఈ వీడియో వైరల్ అవ్వుట్లా చూసిన జనమంతా పరేషాన్ అయితాండ్రు. ఇప్పుడు ఏమైనా అయస్కాంతం లెక్క ఆకర్షించే కరెంటును ముట్టుకున్న షాక్ గొట్టని వింత మనుషులున్నట్టే గీ అన్న కూడా ఓ వింత మనిషే ఉన్నాడు పోన్రీ. మన తాన వయసుల పెద్దోళ్లను ముక్కు ముఖం తెల్వనోళ్లను వల్కరియాలంటే అన్న అని మర్యాదగా పిలుచుకుంటాం. ఇక రాజకీయం లీడర్లు ఎంత పెద్దోళ్ళైనా అభిమానులు అన్న అని మర్యాదగా పిలుచుకుంటారు. గా తమిళనాడు దిక్కైతే అన్న అంటే ఫ్యాన్ బేస్ వేరే ఉంటది. అసొంటిది గీడొక ఎస్ఐ సార్కు అన్న అని పిలిస్తే బండ బూతులెక్కిన పడుతున్నదట. ఓ ఆపుండ్రి సారు ఆపుండ్రి, మీ షెండాల వినలేకపోతున్నాం. ఆపుండ్రి, మీ నోట్ల తలకాయ పెట్టుడు ఈ అన్నది ఖచ్చితంగా తప్పే. సారు సూపుకు సుక్క లెక్కున్నాడు గాని లేతే కుక్క కంటే అటితే ఉన్నాడు పోన్రి. నడుచుడే చక్కగా నడుస్తలేడు గాని మీదికి పోయి చిప్ప సప్ప సరుస్తున్నాడు కదా. అసలు ముచ్చటేందంటే ఈ సారు పేరు చందరట. కరీంనగర్ 3 టౌన్ ఠాణాలో ఎస్ఐగా కోలువెలుగా పెడుతున్నాడట. ఇయాల పొద్దుగాల కాన్పురాలున్న సెలూన్ షాప్ కు పోయిండట. కటింగ్ చెయ్యమంటే 10 నిమిషాలు ఆగన్నా అని అన్నందుకు సారు వారు ఈ తిర్ల లేచిండ్రు. ఏదో కాని మాట అన్నట్టే చెవులకు తూట్లు పడేటట్టు కాని మాటలు వరుస పెట్టి చదివిండు. మీదికెళ్ళి ఒక్కటేసిండు. ఎంబటే షాప్ అయిన పోయి పెద్ద పోలీస్ సార్కు ఫిర్యాదైండు. బుడ్డ కెమెరాలల్లా సార్ బండారమంతా బయటపడ్డది గాని లేకుంటే ఎస్ఐ మీదనే ఫిర్యాదైతవా అని సార్ రిటర్న్ల ఇంకింత కావరం చూపెట్టటోడే కావచ్చు. దీని మీద ఎంక్వైరీ చేసి పెద్ద సార్లు కమిషనరేట్ కు అటాచ్ చేసిండ్రట గాని ఈ ముచ్చట ఎరికైనాక తోటోళ్ళు సుతం అన్నా అని పిలిచేటందుకు గజ్జున వణుకుతుండొచ్చు. తోడబుట్టిన తమ్ముళ్ళుంటే సుతం అన్నా అనేటందుకు వెనక ముందైతుండొచ్చు అని అనుకోబట్టిండ్రు సారు పౌరుషం చూసిన జనాలు. ఏ మాట కామాటనే గాని సారును అన్నా అన్నందుకే ఇంత సీన్ చేసిందంటే ఇంకేదన్నా కాని మాట అంటే భూమి మీద బతికే భాగ్యమే లేకుండా చేసు కావచ్చు. కాకి డ్రెస్ పెయి మీదుందని కదర్ చూపెట్టే ఇసంటి పోలీసులకు ఫ్రెండ్లీ పోలీసు ఉద్దేశాన్ని కొద్దిగా నేర్పించి సస్పెన్షన్ తోటి సత్కారం చేస్తేనే మంచిదని అంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రు హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.